హాయ్ ఫ్రెండ్స్, నేను మేకం కిరణ్. మీకు మరిన్ని ఒగ్గు కథ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి శుక్లాంబదేవి శివశంభుని గుడి లోపల ఓనుకుంట ఓంకార శబ్దాలు ఏనాడు చేస్తున్నదో ఆగో గట్ల కొన్ని రోజులు వారాలు పక్షాలు మాసాలు కొన్ని వత్సరాలు ఏనాడు గడుస్తున్నాయో బలదేవుడు మెచ్చలేదు బలమోడి గట్టలేదు వరదేవుడు చివరం ఇయ్యకపాయే ఆగో కన్న తల్లి శుక్లాంబదేవి రోజులు నేను పూజల సేవలు వేయాలి నా ఊర్లోని ప్రజలందరూ చూడంగా నేను సంతాన బలానికి నేను వచ్చిన కొడుకుల బిడ్డల సంతాన బలం లేకుండా నేను ఎట్లా వెళ్ళిపోవాలి నా ముఖం నేను ఎట్లా నా ప్రజలకు చూపెట్టాలా అని ఈ అత్తాన పడి లోపల నా ప్రాణం పోయినా మంచిదేనా జీవనం పోయినా మంచిదేనా అని తెలుసు శివలింగానికి ఏనాడు గుర్తుకుంటుందో రక్తాలు గారుతుంటే గంటలు మోగని గంట మోగి మిన్ను కవర్ కప్పి మిరుగుల వర్షం గురించి పట్ట వాటి సుక్కలు జలతలవని ఏనాడు రాలుతున్నాయో ఆ సుక్కలు జలతలవని రాళంగా లోకాల శంకరుడు శివనందు పెట్టిండయ్యా పెద్దలారా ఎవరి శోక ఉన్నది ఎక్కడ శోక ఉన్నది పాలల కన్నీరా పగొల్ల కన్నీరా నవ్వులేడి కన్నీరా పిల్లలేడి కన్నీరు ఉన్నదా ఆగో ఎవరి కన్నీరు ఉన్నదా అని అరిసేతు లోపల మంజన వేసిండు ఇక లోకం జగలోకం మధ్యలోకం మానవలోకం 7 పట్నాల లోకాలు ఏనాడు ఎలా చూశాను అరిసేతు లోపల చూసిన కల్లా ఇక్కడ దగ్గర భూలోక నగరం లోపల శివకంచిపురి పట్నాన్ని ఏలేటి వాడు సిరిదొండ మహారాజు రారాజు భార్య ఆడివిల్ల శుక్లాంబదేవి వాళ్ళకు ఎక్కి చూడ ఎండు మేడ దిల్సుల బంగారు మేడ జోమాడ జాజి మేడ అల్లాలు మేవులక్క మేడలు ఉండంగా అమ్మవారి గర్భవాసమందు అమ్మ అని పిలుచడానికి ఆడుబల లేక బాబా అని పిలుచడానికి మగబారు లేక భర్తతోడి సెలవులు చేసుకొని ఎన్నో దేవుళ్ళ పూజలు చేసింది ఎన్నో సేవలు చేసింది ఎక్కడ సంతాన బలం కాకపోతే ఆఖరిసారి నా గుడి లోపల పూజ కడుతున్నా అని తెలుసుకున్నాడు దేవదన్నమయ్యా మరి అది నా పరమ భక్తురాలు ఉన్నది దానికి సంతాన బలం వడిగట్టకపోతే నీసులేని గుళ్ళను నీసేత్తది కావచ్చు కౌసులేని గుళ్ళను కౌసేత్తది కావచ్చు మరి దాని గర్భవాసమందు సంతాన బలం ఉన్నదా లేదా అని ఏనాడు చూసిండో అమ్మవారి శుక్లాంబదేవి గర్భవాసమందు 10 మంది కొడుకులు పుట్టేది లేదు 10 మంది బిడ్డలు పుట్టేది లేదు శుక్లాంబదేవి గర్భవాసమందు లేక లేక ఒక్క కొడుకు పుడతాడు గాని ఒక్క కొడుకు పుట్టినాక 2 భార్య భర్తలకు సీతమ్మ కష్టాలు శ్రీదేవి బాధలు రేణుక ఎల్లమ్మ బాధలు వచ్చేది ఉన్నది ఇప్పుడే నేను వెళ్ళిపోతా బిడ్డ మీకు రానున్న కాలం లోపల కష్టాలు వస్తాయా అని చెప్పుతా అయ్యా చందవయ్యా నాకు ఎన్ని బాధలు వచ్చినా మంచిది ఎన్ని కట్టాలు వచ్చినా మంచిదే సంతాన బలం ఓడిగట్టుకుంటే ఓడిగడతా నాకు బాధ వచ్చిన తర్వాత నాకు సంతాన బలం ఎందుకు రా భగవంతా అంటే ఆగో వెనుక మరి వస్తానన్నాడు దేవచంగమయ్యా నేను వెళ్ళిపోతాను లేచి 3 అడుగులు ఏనాడు ముందడికేసాను ఆగో 3 అడుగులు వేసిన దేవుడు మళ్ళా మారు విచారపడ్డాడు మరి నేను ఇదే అవతారం మీద విన్న మాట ఏమంటే భూలోక నగర లోపల ఏమనుకుంటారు సాక్షాత్
లేని కోరికల దగ్గరికి వెళ్ళి తెచ్చియాలి అందుకొరకే నేను ఎవరికి ఏర్పడకుండా మారుగొట్టు మారు వేసి వేసుకుని వెళ్ళిపోతున్నా అని బండారు పట్టింది ఎవరు ఇక్కడ బండారు బండారు అంటే మక్కలు కొట్టింది మాయ బండారు పాకిస్తాన్ కొట్టింది బచ్చి బండారు కాచి లోపల కొట్టింది కచ్చవల్ల బండారి తిరుపతి లోపల కొట్టింది తీరైన బండారి నా కొడుక మల్లయ్య ఎక్కడున్నావు రాజిరెడ్డి నీలమ్మ గండ కొడుక అవశవంతర మల్లయ్య చిన్నవాడి దేవుడు శ్రీశైల నివాసుడు అగ్గి దేవుడు మల్లు ఆకార పిండము ఎడవ కన్ను ఎండి కన్ను కుడి కన్ను పౌడి కన్ను శత్రి కన్ను లోకమల్ల వెలుగు బహుమైల గల్లవాడు రాజు మల్లయ్య మక్కా పట్నం పోయి చిన్న పట్నం పోయి మొక్కరా దుర్గల్ల మొక్క చోరాడు దుర్గల్ల వరిచి కర్యాను వసి కందూరి వేసి బండికి రెల్పు బండారు గడెత్తురా బావుడా మల్లయ్య నీకు 10,000 శనార్థ అని ఎవరి పిరిగడి బండారు పిరిగడి ఆ బాగు పట్టి ఇక తండ్రి వాడు రాజంగమయ్య తండ్రి వాడు రాజంగమయ్య తండ్రి వాడు జంగమయ్య పిరిగడి ఆ బాగు పట్టిన పిరిగడి బండారు పట్టిన మైలాగల్లవాడో యా ముద్రాగల్లవాడో యా విద్రాగల్లవాడో యా ముద్రాగల్లవాడో వారి ఎవరి మాటలు మాటలంటాడు వారి ఎవరికైనా జ్ఞానం పట్టారా వారు వస్తాది వైఫల్యమన్నాడు వారి లాయి లాయి రే లాయి లాయి రే వారి ఎవరు వస్తాది వైఫల్యమన్నాడు వారి మందుల మందుల మందులే నవత్రున్న మైల మత్తుల మందులే నవత్రున్న వారి మందుల మందుల మందులే నవత్రున్న మైల మత్తుల మందులే నవత్రున్న చాలవత్రున్న కొడుకే లక్షణ తేరు తోటన పట్టేరు వగతన గండియేరు కాతిని జిల్లేరు గండ పిల్ల కాల్పోడు గుత్తువ గుత్తుర పోత పిల్ల రొమ్మెనక పోత పిల్ల రొమ్మెనక పుట్ట మీద తెలబుడక చెట్టు వీధి పాసే గట్టు వీధి గండియేరు గుట్ట వీధి గుండియేరు తోటియేరు తొమ్మియేరు బొమ్మల పోతంగేరు ఏడు గండియేరు నక్క ఏడు గండియేరు నక్క కాదుగంట కొర్రప మొండల మాయ కొడసిట్టి పెద్ద పెద్ద ముద్దదాన మట్టి పెద్ద కొర్రను తొట్టున బండి కూడా కట్టి బండి కూడా రోడ్డు చేయాలి ముందు వెళ్ళగట్టి అంత వారికి వర్గాల ముందు వద్ద ఇంట్లో వచ్చి మాట్లాడతారు బందరు విద్యాల బందే మదేవోయల కమరాజా తండ్రి వాడు రోజంగమయ్యారా చేలు గడగడ కాదల గట్ట ఎల్లని గుట్ట ఎచ్చని గోప ఎర్రని గుట్ట ఎత్తని గోప యామన్ వల్లని గుట్ట ఇంటివాడు కొడుకన వట్ట వాడి బండ చేతుల వట్ట ఒళ్ళు మీద కొట్టు గుట్ట 20 మంది గట్టెలు కూడా 26 లక్షలు గుట్ట నాదులేని గట్టెలు కూడా 46 లక్షలు గుట్ట కొడుకులేని గట్టెలు కూడా 1,000 లక్షలు గుట్ట ఎడో కల్లా వేసినాడ ఎందు పట్ట జోలెలేసి గుడి కల్లా వేసినాడ బంధు పట్ట జోలెలేసి తండ్రి వాడు రాజంగమయ్యారా ఎవరి మాటాలో మాట్లాడంటాడు ఎవరికి వాగ్దానం పలికేనా దేవుడు దేవతంగమయ్యా బ్రిగడ బండారు పట్టి వాళ్ళ మీద పట్టుకుంటే ఈ బ్రహ్మర్రి గంటలు 20 లక్షలు 40 లక్షలు 40 లక్షలు 45 లక్షలు 1 లక్షలు వేసుకొని ఎడవ ఎందు పట్టే తోల గుడికి బంధు పట్టే తోల విక్కల సులభ సక్కడి జంగమయ్యా
కోటి గంటల్లాదవు శంకుల్లాదవు శివనంది పెట్టింది కన్న తల్లి శుక్లాంబదేవి మరి ఎవరో దేవజంగాలు వచ్చి భుక్షాలు కోరుతున్నాడు నేను పోయి దాన ధర్మాలు వేయాలంటే నా పూయ భంగం అయిపోతుందా అని ఎంబడి 7 దాసులు వచ్చిండు దాసి వాళ్ళ పంపిస్తానా అని దాసి వాళ్ళ వెళ్తున్నది కన్న తల్లినేమో అమ్మా దాసిలాలా దాసి కమల ఓ అంటన్నా దాసి కమల ఓ కోటర్ సీసాయ నమః దాసి విమల ఓ బరండి సీసాయ నమః విద్యా దాసి ఓ కమల ఓ తెల్లగల లొట్లాయ నమః ఏం చేస్తానవే నువ్వేం చేస్తాను నేను గుడి ముందట లింగ పూజ చేస్తా మీరు గుడి ఏం చేస్తారు మేము బొంగ పూజ చేస్తున్నావు నీ పూజ నీకు నడుస్తుంది మా పూజ మాకు నడుస్తుంది పూజ అలాగ నడుస్తుంది అబ్బా అయితే కానీ ఎందుకు అందరికి వచ్చిర్రు వాళ్ళందరా ఎందుకు వచ్చారు అడగని అయితే వారి బిడ్డ ఎవరో దేవదంగాలు వచ్చి వృక్షాలు కోరుతున్నాడు ఈ వనస్తుడు వరాలు ముత్యాలు పట్టుకొని పోయి ఆయనకు దాన ధర్మం చేసేస్తుందా దారధరం చేస్తా ఏంటి అవ్వా అవి పచ్చ ముత్యాలు అంటారు ఎక్కడ వండుతాయి పరంపో భూములలో వండుతాయి అవి అందుకే పచ్చ పచ్చ కొడతాను భవతి భిక్ష 60,000 అప్పించోడు ఆగమని అవుతాడు కానీ ఇంతకు వీడు అవుతాడు అడగ తినటోళ్ళు మీరిద్దరు అక్క ఇదేమో మా అయ్య పోలిక పోలిక అంతేనా బిడ్డ పోయిరా తొందరగా మరి వీళ్ళిద్దరే ఏడివా మనం ఇప్పుడు బుచ్చాలు పెట్టి రమ్మంటారు లంగమయ్య దగ్గర జంగమయ్య దగ్గరికి ఎవరాళ్ళు జంగమయ్య పొచ్చిని ఇస్తాడు లేకపోతే పడుకొని గిక్కలు దొరికినా నీ గంట ఊసిపోను నీ గంట వలిగిపోరు అరే వాళ్ళు చేస్తే గద్దరా ఎందుకు ఆడకట్టిన బాడుకోవాలకి ఎందుకు ఇంత పోగడా పచ్చగా టెంట్ అయ్యబయ్యావు పెట్టినాడు అవ్వో బువ్వ సిప్పలు పట్టుకొని పొద్దుగా వచ్చే నీ పెట్టగలే చేయగానే పెద్దలకు చెట్ట పుట్టిందట తప్పదా పట్టుకోని సంగమయ్య వేడికి ఎట్లా పోతున్నారో కుడి పూజ మీద కలవా
ఏంటిది నాకు తెలిసేది నీ పోసేది నీ దిరాలుగా నీ జోల పట్టణ బుచ్చం పెడతాను అంటాను అట్లే అంటారే ఎట్లా అంటారు అయ్యా జంగమయ్యా జోల పట్టవయ్యా భిక్షం పెడతాను అనాలే అరకతిన పడక మర్యాద ఇచ్చి మాట్లాడతారు ఈడ అయితేనే గాని బిడ్డ డోంట్ టచ్ మీ చెయ్యి బిడ్డ అంటే అన్న అసలు నీకు పుట్టిందా లేకపోతే నీ బిడ్డ అయినా నీకు ఇట్లా పుట్టిందా? బిడ్డ కూడా అనద్దా చిన్నవ్వా చిన్నాడే పెళ్ళన్నా పెద్దవా ఈ పెద్ద వాళ్ళ అంటే కొడక ఇద్దరు ఎట్లున్నారు ఒక తీరుకుంటారు అత్తమ్మ మీ మామ పెళ్ళన్నా ఆంటీ నీ అంకుల్ పిల్లలు పోయి పాడకావు ఆరి ఇక మరి ఉన్న వరసలాంటి పెట్టి పిలిచి మరి ఏమని పిలుస్తారు ఇళ్ళను అంత కొడితే 3 పిలుచుతారు ఎత్తరు ఇవన్నీ ఎందుకు వాడికి ఎంత ఎత్తుంటేంది ఉడితే ఎంత ఉంటుంది తాడి చెట్టు ఎంత ఉంటుంది అక్కడ దాకా పోయి తాడి పండు అందుతలేదు లంజరాని బిడ్డ అయితే మిమ్మల్ని ఏమంటారు మమ్మల్ని లేడీస్ లేడీసా తింపులాటకు తీర్థం పోతారట ఏనొక లక్ష్యం పెట్టుకోలేరట కాదా మీ పేరు చెప్పినట్టుగా గింతగానే తిప్పబడుతుంది లేడీస్ అట లేడీస్ మరి లేడీస్ అంటారు ఇంకా కళ్ళొట్లు అయితే పీసేమంటలేదు ఇంకా నయ్యం మిమ్మల్ని ఏమంటారే మామూలు ఆడవాళ్ళు అంటారు మీరు ఆడోళ్ళ గాడులు అంటలేదు మిమ్మల్ని ఏమంటారు అంటన్నా ఇవన్నీ ఎందుకు సపరేట్ పెడతా పట్టుకోపోవడానికి బిడ్డ ఇప్పుడు నేను మీరు పెడితే నేను పట్టుకొని పోతా ఇవాళ తిన్నది రేపు అది చేయాలి అరచేతి లోపల బెల్లం పెడితే 6 రకం వాళ్ళ చూడాలి ఇప్పుడు పట్టుకొని పోతే అయిపోయిందా అందుకొరకే మీ పేరు చెప్పు అంటన్నా మా పేరు చెప్పారు మమ్మల్ని దొరసాను అంటారు దొరసానికి దొరసాను కింద దొరసాలు అంటే ఇసురవుత కింద ఇసురవుతానని నిన్న కానీ దొరసాను కింద దొరసాలు అంటే ఇదే మొదటిసారి నేను అట్లా నీకు అర్థమైతలేదు అయితలేదు అట్లా అంటే దొర చిన్న పెండ్ల మమ్మల్ని కట్టండి మరి ఇంకేమంటారే మరిగా ఓహో దాసోళ్ళేనా దాసోళ్ళకే ఇంతగానే మా సంఘం బాగుంటది బిడ్డ అయితే మీరు దాసోళ్ళేనా బిడ్డ మీ దాసోళ్ళ చేత భిక్ష నేను పట్ట అది ఎందుకు పట్ట ఇంటి దొరసాన్ని ఉంటే శాలరీ పెట్టే వచ్చవుతా మీ స్వీట్ పెట్టే వచ్చవుతా మీ చేతి భిక్ష నేను పట్టేటోండి కాదు ఒకవేళ మీ చేతి భిక్ష నేను పట్టిననుకో దాశల్య చేతి భిక్షం పడితే నాకు దర్వాజ దాటది అందుకొరకే మీ దొరసాన్ని దోలిపోయి మీ చేతి భిక్షం దానికి మాత్రం దానికి దంగుతా భయపడుతుంది నీకు నీకంటే అదేనయ్యా ఉన్నది నీకంటే అదేనయ్యా ఉన్నది ఇంకా పట్టు లేకపోతే మాత్రం మంచిగా ఉంటుంది పట్టాను అంటే అన్న మీ చేత ప్లీజ్ ఒక్కసారి పట్టవా ఒక్కసారి పట్టు బిడ్డ ఓ బిడ్డ దాచి బిడ్డలాడ మీ చేతి భిక్షం పడదామని మా ఉన్నది కానీ మీకు కాళ్ళకు మట్టెలు లేవు మెళ్ళలో మాంగళ్యం లేవు చేతి కాదు లేవు మీకు ఇంట్లో ఎందారో బయటలు ఎందారో బయట అంటే మా సువర్వారు ఏమనుకోవాలి మీకు లగ్గం అయిందా అంటే ఏమో మీకు లగ్గం ఏంటైతే అనిపిస్తలేదు పక్కింటి రాసుకెళ్ళ కూడా ఉంటుంది
బిడ్డ బాడు కావు మర్యాద కొద్ది చెప్పి ఇంట్లో బయట వాళ్ళు అని వరకు నా ప్రాణం ఏడబడితే అంటే కూడా కంపునా మొక్కన పోతాయి బిడ్డ మీకు ఇంట్లో బయట అందుకే అపార్థం వచ్చిందా బాగా ఊరుకుంటారా ఎవరు ఈయన మా లింగారెడ్డి బాబు అట్లా కాల్చాలి నాడు చూసి ఇక ఎక్కుతా ఏంటిది ఎక్కేది బల్ల బల్ల వాళ్ళకి ధ్యానం చేద్దామని నాయమ్మ డాన్స్ చేద్దాం చూస్తాండి ఓ బిడ్డ దాసిలాల ఇంట్లో బయట వాళ్ళందుకే గంత అపార్థం చేసుకుంటున్నారు ఇంట్లో అంటేనేమో కన్న కొడుకులు బయట అంటేనేమో కన్న బిడ్డలు మరి కన్న బిడ్డలకు పుట్టినాడే ఒక సుశీలకు ఎవరు పుట్టిరావా అంటే మూగ పిల్లగాడు కనుక ఉట్టని పొత్తి పేగులో కనిపించకుండా మంచిదే కాలు గింత అంత ఉండని రెక్క గింత అంత ఉండని మొగోడే పుట్టిండు అని అంటారు ఒకవేళ ఆడపిల్ల కనుక పుట్టిందనుకో మరి ఆ కవితకి ఎవరు పుట్టిరంటే ఆడదే పుట్టింది ఆడదే అని ముక్కల విజయాలు వేసుకుంటారు మరి పుట్టినాడే ఆడోళ్లకు ఆడిదన్న పేరు వచ్చింది 20 ఏళ్ళు ఇంటి లోపల చదువుకున్న అత్తగారు వంశం మోచేటోళ్ళు ఆడోళ్ళు కాబట్టి ఆడోళ్ళను ఎన్నడుకున్న అత్తగారి వంశం మోసేటోళ్ళు ఆడోళ్ళు కాబట్టి వాళ్ళను అక్కడోళ్ళు అంటారు వాళ్ళను బయట అంటారు కన్న కొడుకులు వంశం మోస్తారు కన్న తల్లి చచ్చిపోయినా కన్న తండ్రి చచ్చిపోయినా తల కొర్ర పెట్టేది కన్న కొడుకులు కాబట్టి కన్న కొడుకులను ఇంట్లో నాని పలుకుతారే ఓ బిడ్డలలో ముచ్చట గదానికే గింతగానే ఇచ్చేంత పడుతుంది అయ్యా నువ్వు ఏమైనా ఫీల్ అయినా నీ పీలు పోర్రవాడిగా పీలు కాకపోతే గిన్నె మాట్లాడాక పీలు కానా బిడ్డ నేను పీలు కాలే ఏం కాలే సపరేట్ ఊరికే ఊరికి మీ చేతి భిక్ష పట్ట ఒక్కసారి పట్టాలి నువ్వు అబ్బా అన్న పట్టా నువ్వు ప్లీజ్ విలీజ్ లేదు కలిసి లేదు నాది పట్టకపోతే మా చెల్లె పట్ట మీ చెల్లె భిక్ష కూడా పట్ట మా చిన్న చెల్లెలు పట్టు